Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today: the path to full and lasting pleasure. The path to full and lasting pleasure. పరిపూర్ణమైన నిండైన సంతోషానికి మార్గాన్ని కీర్తనకారుడు చక్కగా సూచించాడు. 16వ కీర్తన మనం ధ్యానం చేస్తే ద పాత్ ఫుల్ అండ్ లాస్టింగ్ జాయ్, ఎవర్ లాస్టింగ్ ప్లెజర్స్. వాక్యభాగంలో 11వ చివరి భాగంలో నీ కుడి చేత నిత్య సుఖములు కలవు. ప్లెజర్స్, ఎవర్ ప్లెజర్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో, దేవునిలో నిత్యమైన సంతోషాలు. ముఖ్యంగా గమనిస్తే ఎవలాస్టింగ్ ప్లెజర్ కెన్ ఫౌండ్ ఇన్ గాడ్ ఓన్లీ. He is the safest refuge. He is the supreme treasure. He is sovereign Lord. He is our supreme treasure. అధికమైన ధన సంపద ఆయనే. మనకు సురక్షితమైన ఆశ్రయము ఆయనే. కాబట్టి ఈ వాక్య భాగంలో ఈ యొక్క సత్యాలను గమనిస్తున్నాం. ఈ కీర్తనకారుడు గమనించినప్పుడు, దేవాని శరణొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము, నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం మీదు లేదని యెహోవాతో మనవి చేస్తున్నాను. Petition and praise. Preserve me, O God. దేవునికి ఏమై ఉన్నాడు సత్యాన్ని అని రాస్తున్నాడు ఇక్కడ. Declaring that God is his refuge. I take refuge in you. Truly God is our refuge. నీ శరణు వచ్చి ఉన్నాను. Taking God as his refuge, that leads to everlasting joy and pleasure. రెండవ వచనం, you are my Lord, you are my master. The God's sovereign rule over him. తన మీద దేవుని యొక్క సార్వభౌత్వాన్ని ఆయన అంగీకరిస్తున్నాడు. నీవే ప్రభుడవు, యు ఆర్ మై లార్డ్, యు ఆర్ లార్డ్ ఆఫ్ మై లైఫ్. దట్ లీడ్స్ టు లాస్టింగ్ ప్లెజర్, ఫుల్ ప్లెజర్. మూడో సత్యం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఐఎమ్ నో గుడ్ అపార్ట్ ఫ్రమ్ యూ. గాడ్ ఈజ్ ద సుప్రీం ట్రెజర్. నీకంటే నాకు క్షేమాధారం ఏది కూడా లేదు. కాబట్టి దేవుణ్ణి తన సుప్రీం ట్రెజర్గా, అత్యధికమైన ఆముష్మికమైన సంపదగా ఆయన గ్రహిస్తున్నాడు. నీకంటే క్షేమాధారం ఏది లేదని యెహోవాతో నీ మనవి చేస్తున్నాను. మూడవ వచనం, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠుల, వారిని కేవలం యెహోవాను విడిచి వేరుకు అనుసరించే వారికి శ్రమలు విస్తరించడం. ఎంఫసైజ్ గాడ్స్ సుప్రీం వాల్యూ. తన నిత్యమైన సంతోషాన్ని ఇచ్చేవాడు దేవుడైన సత్యాన్ని గమనించినప్పుడు, ఎంఫసైజ్ ఆన్ ది సుప్రీం వాల్యూ ఆఫ్ గాడ్. దేవుని యొక్క అత్యధికమైన విలువ అనుగ్రహించాడు. చాలా మందికి దేవుని విలువ తెలియదండి. He could recognize the value of God for his life. Godless people cannot be delighted. భక్తిహీనులు అన్నవారు గమనించినప్పుడు, వారు దావీదుకు they are not delightful to his eyes. Godless people are not his delight. కనుక భూమి మీద భక్తులే శ్రేష్ఠులు, కేవలం వారు నాకు డిలైట్ ఇన్ ది కంపెనీ ఆఫ్ గాడ్ ఫియరింగ్ పీపుల్. మనసు గమనించినప్పుడు, he will not dare to run after other gods. యెహోవాను విడిచి వేరుగా అనుసరించే వారికి శ్రమలు కలుగును. It is foolish to run away from
ఆల్ సాటిస్ఫైయింగ్ గాడ్ ఓన్లీ టు ఎంబ్రేస్ అదర్ గాడ్స్. వేరొకరిని హత్తుకున్నట్లయితే, లోకాన్ని హత్తుకున్నట్లయితే యూ కెనాట్ హ్యావ్ ది లాస్టింగ్ జాయ్. కాబట్టి యెహోవాని విడవకుండా అనుసరించే వ్యక్తిగా మనం చూస్తున్నాం. ఐ హావ్ నో గుడ్ అపార్ట్ ఫ్రమ్ యూ, ద లార్డ్ ఈజ్ మై పోర్షన్. ఈ వాక్య భాగంలో గమనించినప్పుడు 5వ వచనం, యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీ భాగం నీవే నాకు బాగా కాపాడుచున్నావు. మనోహర స్థలములో నాకు పాలు ప్రాప్తించను, శ్రేష్ఠ స్వాస్థ్యము నాకు కలిగెను. గాడ్ ఈజ్ హిస్ బ్యూటిఫుల్ ఇన్హెరిటెన్స్. దేవుడే ఆయనకు ఆనందకరమైన స్వాస్థ్యమైన సంపదగా ఉన్నాడు. కాబట్టి ఇతరత్ర వాటి వైపు వెంపలడక, అనుసరించక, దేవుని విడిచి మరొకరిని అనుసరించవలసిన శ్రమలు కలుగుతాయి. కాబట్టి ఆయన అనుసరిస్తున్నప్పుడు ఆయన యొక్క మంచితనాన్ని గ్రహించుకున్నప్పుడు, ఆయన విలువలు గ్రహించుకొని, ఆయన ప్రభువుగా నీ జీవితంలో ప్రతిష్ఠించుకొని ఆయన ఆశ్రయించినప్పుడు నిజముగా ఇట్ ఫైండ్ ఎవర్ లాస్టింగ్ అండ్ ఫుల్నెస్ ఆఫ్ జాయ్ ఇన్ అవర్ లైఫ్. So God is my beautiful inheritance. I have no good apart from you. The Lord is my portion. Nothing can satisfy my situation. ఏది కూడా నా జీవితానికి తృప్తిని ఇవ్వలేదు. మన సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నిజమైన సంతోషాన్ని ఆయన ద్వారా పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు కృపను దయచేయును గాక. ఆమేన్. మౌనతుల ప్రేమ స్వరూపుడా మీ స్తుతి స్తోత్ర వాక్యమైన పెద్ద దర్శించి దీవించి అత్యంత కార్యాలు జరిగించవలసిగా విజ్ఞాపన చేస్తాం. యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడే ఉండును గాక. ఆమేన్.